ఇప్పుడు మనం S4 మీడియాలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. S4 మీడియాలో ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తాడేపల్లిగూడెం సీటు గత కొంతకాలం నుంచి కూడా బీజేపీ మాకని, జనసేన మాకని, టీడీపీ మాకని కూడా ఎన్నో యుద్ధాలే జరిగాయి అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అయితే ఈ సీటుకు తెరపడింది. ఈ సీటు ఎవరికి అనుకుంటున్నారా? జనసేన అభ్యర్థి బొలిశెట్టికి కేటాయించినట్టు ఇప్పుడే మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక విషయం కూడా జరిగింది. ఇదే టైంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి వలవల బాబ్జీకి కాల్ చేసి జనసేన అభివృద్ధి గెలుపుకి మీరు సహకరించాలని కూడా చెప్పడం జరిగిందని మనకి ఇప్పుడైతే సమాచారం అంది. అయితే ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థికి బొలిశెట్టి శ్రీనివాస్కి టీడీపీ అభ్యర్థి వలవల బాబ్జీ సహకరిస్తారంటారా? నిజం చెప్పుకోవాలంటే పార్టీలకు అతీతంగా బొలిశెట్టి శ్రీనివాస్ని గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఎక్కువ. ఏ విధంగా చెప్పాలంటే అతను గతంలో చైర్మన్గా పనిచేసింది టీడీపీలోనే. సో ఆ అనుబంధాలు అయితే ఎక్కడా వదులుకోలేదు. అలాగే స్వపక్షం విపక్షం అని లేకుండా, అంటే అధికార పార్టీని కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే నాకు ఇది కష్టం అని వస్తే తను ఆదుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే మొన్న గమనిస్తే రఘురామకృష్ణరాజు పర్యటనప్పుడు కూడా అటు టీడీపీని కొద్దిగా దూరంగా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చి ఇక్కడ పర్సనల్గా కలిసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు కౌన్సిలర్లు కానీ ఎవ్రీవన్, ఎలాగంటే బొలిశెట్టి శ్రీనివాస్కి ఆల్మోస్ట్ అటు టీడీపీ కేడర్ అయితే ఖచ్చితంగా సహకరిస్తుందనే మనం భావించాలి. ఇందులో అయితే ఏమాత్రం అనుమానం లేదు. నిస్సంకోచంగా బాబ్జీకి ఒక 6 నెలల, అంటే ఎలాగో గవర్నమెంట్ ఫామ్ అయితే 6 నెలల కాల వ్యవధిలో మీకు ఒక మంత్రి పదవి ఇస్తాను కూడా ఆఫర్ చేసినట్టయితే మనకు తెలిసింది. అది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంటనే కనుమరుగైపోయినటువంటి ఒక శాసనసభ్యుని పక్కన పెట్టి, మాజీ శాసనసభ్యుని వెంటనే సమర్థుడు అని ఆలోచించినప్పుడు వలవల బాబ్జీ అనే వ్యక్తి ముందుకు వచ్చి ఎంతో కష్టపడి పార్టీకి ఎన్నో విధాలుగా సహకరిస్తూ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అటు పంచాయతీల్లో నెగ్గించే క్రమంలో చాలా పాటుపడ్డారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామంలో గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసు ఎన్నో రకాల మెరుగులు దిద్దుకుంటూ ఈ పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ అట్ ది సేమ్ టైం పబ్లిక్లో కూడా ఉన్నారు. ఎక్కడా కూడా తగ్గలేదు. ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టంతో పాటు అక్కడికి వెళ్ళడం, దాని వాట్ ఈజ్ వాట్ మాట్లాడటం, లేకపోతే తనకి సర్వీస్ చేయడం అనేటువంటిది ఈరోజు కూడా ఎక్కడో ఇబ్బంది అనుకుంటే వాళ్ళకి వెళ్ళి 15,000 రూపాయలు సాయం చేయడం, అంటే పార్టీలకు అతీతంగా చేసుకుంటూ వస్తాం వల్ల ఖచ్చితమైనటువంటి మైలేజ్లో మంచి పొజిషన్లో ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక్కడ మరొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణకి సీటు ఇవ్వడం లేదు అని ఇంకో కొత్త అభ్యర్థి కూడా మనకు తెర మీదకి వచ్చారు. అది ఎవరో కాదు, తణుకు నుంచి. అంటే మొన్న ఈ మధ్య మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చర్చోపచర్చల్లో వచ్చింది ఏంటంటే 9 మంది 10 మంది విభేదిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులే మిథున్ రెడ్డి గారిని కలవడం. మిథున్ రెడ్డి గారు మేము ఎక్కడ ఇంకా ప్రకటించలేదు, కంగారు పడకండి, మీరు అధినేత సరైనటువంటి టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు సరైన అభ్యర్థి ఇతను అని సూచించాలి, మీరు సూచిస్తే మేము ఆలోచిస్తాము, కానీ సరైన అభ్యర్థిని మీరు సూచించలేకపోతున్నారు అంటూ కూడా సూచించారు. కాబట్టి ఇవి ఎంతవరకు సరైన అభ్యర్థి దొరకనంత వరకు ప్రస్తుతం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారే అవ్వచ్చు. అయితే దీనికి ఇప్పుడే ముగింపు రాదు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ని ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త అభ్యర్థి అయితే లేకపోతే ప్రస్తుత అభ్యర్థి అయినా సరే ఈ ఎలక్షన్ చేయడం అనేటువంటిది అది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదనేటువంటిది ప్రజల్లో ఉంది. మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.